హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్తో కలిపి చేసే ఒక స్మూతీ. డ్రై ఫ్రూట్స్ అన్నీ నైటే నానబెట్టేసుకున్నాను నేను. బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అండ్ స్పెషల్గా ఎండు ఖర్జూరాన్ని మాత్రం ముందే వాష్ చేసి పెట్టేసుకోండి, ఎందుకంటే అది మళ్ళీ మనం అదే వాటర్ని యూస్ చేస్తాం కాబట్టి. మిగిలిన అన్ని డ్రై నట్స్లోనూ నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. మనకి ఏ ఫ్లేవర్ కావాలో దాన్ని బట్టి ఇంకా మనం పుచ్చిపప్పు వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, ఇలా మీ ఇష్టం. సో డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా నైట్ నానబెట్టేసుకున్నాను కదా. మార్నింగ్ ఫస్ట్ కొబ్బరి నీళ్ళు మరియు లేత కొబ్బరి తీసి పక్కన పెట్టుకున్నాను. మనం నానబెట్టుకునే ఎండు ఖర్జూరం ఏదైతే ఉందో ఆ వాటర్ని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎండు ఖర్జూరం కూడా వేస్ట్ చేయకుండా దాన్ని కరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ చేసి రెడీ చేసుకోవాలి. చూశారు కదా, ఇవి మన ఇంగ్రీడియంట్స్ అన్నీను. ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, అది మీకు మధ్యలో చెప్తాను. సో ఇవన్నీ ఎండు ఖర్జూరం, బాదం పప్పు, ఒలిచేసిన బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పచ్చి కొబ్బరి ఏదైతే మనం లేత కొబ్బరి బొండం నుంచి తీసామో అది, అవన్నీ వేసుకొని వాటిని వాటర్తో కాకుండా ఎండు ఖర్జూరం నీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మీకు చెప్పా కదా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదే సపోటా. ఒక 4 సపోటాలు తీసుకున్నాను. అది తొక్క ఒలిచేసుకొని పల్ప్ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. సో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని దానిలో ఇప్పుడు ఈ సపోటా పల్ప్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని వేసుకోవాలి. ఇది వేసుకొని తక్కువ వాటర్తోనే, అంటే వాటర్ కాదు, మనం యూజ్ చేస్తున్న కొబ్బరి నీళ్ళు లేదా ఎండు ఖర్జూరం వాటర్ ఉంది కదా, తక్కువ వాటర్తోనే బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫుల్ మెత్తగా అయిపోవాలి, మనం తాగడానికి వీలుగా ఉండేంత. అలా కొంచెం కొంచెంగా కొబ్బరి నీళ్ళు, ఎండు ఖర్జూరం నీళ్ళు యాడ్ చేసుకుంటూ, ఎందుకో చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, అలా తయారు చేసుకోవాలి. ఈ స్మూతీ ఎంత లిక్విడ్గా కావాలనుకుంటే అన్ని ఎక్కువ కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకోండి. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ స్మూతీ అవుతుంది. మన హెల్దీయెస్ట్ స్మూతీ రెడీ అయిపోయింది. సపోటా చాలా స్వీట్ ఉంటుంది కదా, కాబట్టి మీకు ఇందులో తేనె కానీ ఇంకా ఏ షుగర్ సిరప్స్ కానీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం జీడిపప్పు, బాదం పప్పు పలుకులతో పైన గార్నిష్ చేశాను అంతే. ఇది సూపర్ హెల్దీ స్మూతీ. ఇది తీసుకుంటే మనం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయక్కర్లేదు. ఈ సూపర్ హెల్దీ స్మూతీని డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి.